ఫైట్ ఫైవ్ లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జంగా కృష్ణమూర్తి ఎపిసోడ్ సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది. రేపు ఉదయం 10 గంటలకి మంత్రి అనగానితో కలిసి సీఎం దగ్గరికి వెళ్లబోతున్నారు జంగా కృష్ణమూర్తి. తన రాజీనామా తిరుమల కొండపై తనకు కేటాయించిన రద్దు చేసినటువంటి స్థలంపై ప్రధానంగా చర్చించనున్నారు. వాస్తవానికి ఇవాళే భేటీ జరగాల్సి ఉండగా పలు కారణాలతో రేపటికి వాయిదా పడింది. ఇటు జంగా కృష్ణమూర్తి వర్సెస్ భానుప్రకాష్ అన్నట్టుగా వివాదం నడుస్తోంది. కాటేజ్ కోసం తనకు కొండపై కేటాయించిన స్థలాన్ని తనకు దక్కకుండా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ చేశారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు జంగా. తనను భానుప్రకాష్ కావాలనే టార్గెట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే స్థల కేటాయింపు నిబంధనలకి విరుద్ధంగా జరిగింది కాబట్టి అడ్డుకున్నట్టుగా చెప్పారు భానుప్రకాష్. ఇక నిన్న టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. 2005లో టీటీడీ తనకు కేటాయించినటువంటి 500 గజాల స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో అసహనానికి గురై రిజైన్ చేశారు. మరి ఈ ఇష్యూపై చంద్రబాబు ఎలా స్పందిస్తారు, రేపటి భేటీ ఎలా ఉండబోతుంది అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు. ఈశ్వర్, రేపు ముఖ్యంగా ఈ విషయం గురించే సీఎంతో చంద్రబాబు భేటీలో మాట్లాడబోతున్నారా, లేదంటే ఈ భేటీలో ఇంకేమైనా అంశాలు ప్రస్తావనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కేవలం ఇదే అంశం కేంద్రంగా రేపు సమావేశం జరగబోతుంది. ప్రధానంగా జంగా కృష్ణమూర్తి భావిస్తోంది ఏంటంటే తనకి ఇది వ్యక్తిగత లాభం కాదు, తనకి గతంలో తనకి లభించిన హక్కుని తిరిగి రీఅలాట్ చేయమని కోరుతున్నాను. ఇది ఇప్పుడు ప్రస్తుతం తను బోర్డు మెంబర్గా ఉన్న నేపథ్యంలో తనేదో ఒక లబ్ధ ప్రతిష్టను పొందాలనుకోవటం లేదు, లేకపోతే లబ్ధి పొందాలనుకోవట్లేదు. తాను ఇది 3వసారి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాను. 2006లో అప్పట్లో బోర్డు సభ్యులుగా ఉన్న దాదాపు అందరికీ ఎవరైతే కోరారో వాళ్ళందరికీ అప్పట్లోనే స్థలాలు కేటాయించడం జరిగింది. కానీ తాను అప్పట్లో ఆర్థికంగా అంత బలోపేతం కాకపోవడం వల్ల, ఆర్థికంగా చేయకపోవడం వల్ల ఆలస్యమైంది తప్పనిచ్చి వేరే కారణాలు ఏమీ లేవు. ఆ తర్వాత మళ్ళీ నేను కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అప్పట్లోనే ఏఈఓగా ఉన్న గతంలో ఉన్న ధర్మారెడ్డి, అంటే వైఎస్ రాజశేఖర టైంలోనే ఉన్న ధర్మారెడ్డి, ఆ టైంలో నేను తెలుగుదేశం పార్టీకి వెళ్తానన్న ఉద్దేశంతో నాకు చివరి క్షణంలో ఆపేశారన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఉదయం చెప్తున్నట్టుగా భానుప్రకాష్ రెడ్డి తప్ప టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అందరు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం అనుమతి తీసుకునే నేను టీటీడీ బోర్డు నిర్ణయం కోసం వెళ్ళాను అని జంగా చెప్తున్న నేపథ్యం అయితే ప్రభుత్వం అయితే దీన్ని టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా చూస్తోంది. ఎందుకంటే టీటీడీ ప్రజల భక్తుల విశ్వాసానికి సంబంధించింది, ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన నేపథ్యం, టీటీడీ ప్రతిష్టని దెబ్బతినకుండా చూడాల్సిన అంశం కాబట్టి ప్రభుత్వం ఈ 3 కోణాల్లో చూస్తోంది. వీటి నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనకు లబ్ధి పొందాలనుకుంటున్న ఆరోపణలు ఒకవైపు, రెండో వైపు టీటీడీ ప్రతిష్టకు సంబంధించిన అంశం నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగబోతున్న సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో అన్న ఆసక్తి అయితే అందరూ నెలకొంది. ఎందుకంటే ఈరోజు భానుప్రకాష్ రెడ్డి టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన దాదాపుగా గత ఏడాది ఒక చెన్నైకి చెందిన వ్యాపారి 38 కోట్ల రూపాయలు చెల్లించి ఇంతటి స్థలాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అట్లాంటిది కేవలం 1 కోటి రూపాయలకే ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న జంగా కృష్ణమూర్తికి ఇస్తే ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఈల్డ్ అయినట్టుగా ఉంటుంది కదా అన్నది ప్రధానంగా భానుప్రకాష్ నుంచి వస్తున్న అభ్యంతరం. అయితే జంగా కృష్ణమూర్తి మాత్రం అది ఇప్పుడు కేటాయింపు కాదు కదా, ఇప్పటి నిబంధనలు తనకి ఎలా వర్తిస్తాయి, 2005లో కేటాయించింది కాబట్టి అప్పటి నిబంధనల ప్రకారమే తనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా, అందులోనే నేను ఆర్థికంగా అంత స్థితిమంతుడిని కాదు, నేను ఒక్కడనే చేయలేకనే దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని మరి ట్రస్ట్కి చైర్మన్గా నేను ఉంటూ దాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దానికి ముఖ్యమంత్రి మొదట ఆమోదించారు. అయితే ఆ తర్వాత క్యాబినెట్లో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్లో మళ్ళీ చర్చకి రావాల్సిన అవసరం ఏంటి, క్యాబినెట్లో చర్చకి రావడానికి దారితీసిన పరిణామాలు ఏంటి, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబుని అలాగే యువనేత లోకేష్ని కలిసి వాళ్ళ అంగీకారాన్ని తీసుకుని నేను టీటీడీ బోర్డుకి వెళ్ళాను. ఆ తర్వాత టీటీడీ బోర్డు ఆమోదించింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆమోదం లభించాల్సింది పోయి క్యాబినెట్లో డిస్కషన్కి రావాల్సిన దానికి కూడా దాని వెనక కూడా కొంత కుట్ర ఉంది అని చెప్పి ఆయన భావిస్తున్నారు. సో ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు టీటీడీ ప్రతిష్ట అనేది చాలా కీలకం, కానీ దాని నేపథ్యంలో దాన్ని అడ్డం పెట్టుకుని తనను వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేశారు, తన రాజకీయానికి ఇబ్బంది కలిగే ప్రయత్నం చేశారు. కాబట్టి తన వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఎందుకంటే నేనేదో ఇప్పుడు బోర్డులోకి వచ్చి ఇప్పటికిప్పుడు నేను ఆ స్థలాన్ని తీసుకుంటున్నట్టుగా పోర్ట్రే అయింది, కానీ ఇది ఇప్పటిది కాదు, గత 20 సంవత్సరాల క్రితమే కేటాయించింది కాబట్టి అప్పట్లోనే దాదాపుగా 2005లో లభించింది కాబట్టి ఆ హక్కుని నేను మళ్ళీ రియలాట్ చేయడంలో కోరడంలో తప్పేంటి అని ఆయన వాదిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు అన్నది చాలా కీలకమైన అంశంగా మారింది. సో రేపు ఉదయం దాకా దీనికి సంబంధించి పరిష్కారం కోసం వేచి చూడాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.